తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ కేసుపై విపరీతంగా చర్చ జరుగుతుంది. నిన్న ఏసీబీ విచారణకు హాజరైన తర్వాత కూడా అసలు ఇక్కడ అవినీతే జరగనప్పుడు కేసు ఎలా నిలబడుతుందని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఏసీబీ ఎక్స్ డీజీగా పనిచేసినటువంటి పూర్ణచంద్రరావు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. అసలు ఈ కేసుని ఎలా చూస్తారు సార్? ఏసీబీలో అసలు అవినీతే జరగలేదు, అవినీతి జరగనప్పుడు కేసు ఎలా ఉంటుందని చెప్పేసి కూడా కేటీఆర్ అంటుండు. అసలు ఎలా చూస్తారు సార్ ఈ కేసు? ఇప్పుడు ఈ కేసులో ప్రభుత్వంలో విచారణ జరిగింది, వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు. తర్వాత సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ఏం పాటించలే, ఫైనాన్స్ సెక్రటరీకి పంపించలేదు, తర్వాత ఆర్బీఐకి ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రభుత్వ ధనాన్ని బదలాయించారు ప్రైవేట్ సంస్థకి. దీని మీద గవర్నర్ గారికి నివేదిక ఇచ్చారు, ప్రభుత్వం ఇచ్చింది. ఆ గవర్నర్ గారు కూడా జనరల్గా ఏం చేస్తారంటే న్యాయ నిపుణులతో న్యాయ సలహాలు తీసుకుని ఆయన కూడా వెంటనే రాగానే ఇవ్వాలి. ఆయన కూడా దాదాపుగా ఒక నెల పట్టినట్టుంది. ఆ తర్వాత ఆయన ఈ ప్రాసిక్యూషన్కి పర్మిషన్ ఇచ్చాడు. ఇచ్చిన వెంటనే వాళ్ళకి ఏసీబీ వాళ్ళకి మళ్ళీ ప్రభుత్వం ఆ రిపోర్ట్ పంపించింది. ఏసీబీ అధికారులు ప్రొసీజర్ ప్రకారం వెరిఫై చేసుకుంటే కేసు మేడౌట్ అయింది, ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలనే దృష్టితో ఎఫ్ఐఆర్ సాధారణంగానే ఇష్యూ చేశారు. ఇందులో పెద్ద చిత్రమైన విషయం లేదు. దానిలో భాగంగానే ఎంక్వైరీకి వీళ్ళని పిలవడం జరిగింది, కేటీఆర్ని మరి అధికారులని. ఆ ప్రాసెస్లో ఈయన కేటీఆర్ హైకోర్టుకి వెళ్ళడం, క్వాష్ చేయమని చెప్పి ఎఫ్ఐఆర్ని కోరటం జరిగింది. సో హైకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది. ఏమంటుంది హైకోర్టు? దీనిలో ఇన్వెస్టిగేషన్ చేయడానికి సరైన ఆధారాలు ఉన్నాయి, చేయొచ్చు, సో విల్ నాట్ ఇంటర్ఫియర్ అని చెప్పి క్వాష్ చేయమని చెప్పి హైకోర్టు చెప్పింది. దాంతోనే మెటీరియల్ ఉందని చెప్పడానికి ఇంతకన్నా ఎక్కువ ఆధారాలు ఏమీ అక్కర్లేదు. ఒక పక్కన గవర్నర్ గారి పర్మిషన్, ఇంకో పక్కన హైకోర్టు ఉత్తర్వు. సో ఈ రాజకీయంగా ఈ ప్రభుత్వాలకు పడదు కాబట్టి, ఇప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి, ఆయనది బీఆర్ఎస్ నాయకుడు కాబట్టి ప్రభుత్వం మీద మరి రాజకీయంగా వాళ్ళకి ఉండొచ్చు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు. దాన్ని బట్టి కేసు లేదని చెప్పొచ్చు. కానీ కేసు లేనప్పుడు పక్క గవర్నర్, ఇంకో పక్క హైకోర్టు మరి ఏసీబీకి చర్యల్ని కొనసాగించమన్నట్టుగా చెప్పినట్టుగానే ఉంది. కాబట్టి కేసు లేదని చెప్పడానికి లేదు, కేసు ఉంది అని చెప్పటానికే చాలా ఆధారాలు ఉన్నాయి. సరే, ఈ కేసుని కేటీఆర్ లొటపీస్ కేసు ఇది, అసలు ఈ కేసే నిలబడదు అంటారు. అసలు ఈ కేసులో ఏం లేదంటారా సార్ విషయం? లేకపోతే ఇంతదాకా రాదు కదా కేసు. ఇప్పుడు మీ కింద నేను చెప్పినట్టుగానే ఏమీ లేకపోతే ఎఫ్ఐఆర్ కాదు, హైకోర్టు అలా మాట్లాడదు. సో ఇదేం కేసు లేని కేసేం కాదు, ఉన్న కేసే. ఈ రోజున రాజకీయ నాయకులు చేయని అక్రమాలంటూ లేదు. ఇది ఏంటంటే ఈ కేసు ఒక చిన్నది, టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అనమాట. చాలా చిన్న విషయం. వీళ్ళు చేసే అవినీతిలో వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారు. ఈ రాజకీయ నాయకులకు ఎలా అలవాటు అయిపోయారంటే ఈ కేసులో మామూలుగానే హాజరవ్వచ్చు. అరవింద్ కుమార్ హాజరైనట్టే కేటీఆర్ కూడా హాజరవ్వచ్చు. ఏమవుతుంది? ఈజ్ ఆల్సో ఏ సిటిజన్. ఒక వ్యక్తే మంత్రిగా అయిపోయింది. మంత్రి అయిపోయినాక నువ్వు మామూలు వ్యక్తివే కదా. ఎవరైనా మామూలు వ్యక్తులే. అధికారులు కూడా రిటైర్ అయినాక మేము మామూలు వ్యక్తులు, సిటిజన్స్మే, అందరితో సమానమే. ఒక సమన్ వచ్చినప్పుడు దానికి అటెండ్ అవ్వాలి, చెప్పాలి. ఆయన బయట పత్రికల వాళ్ళకి ఏం చెప్తున్నాడో అదే అధికారుల ముందు చెప్తారు. అంతకన్నా కొత్తదేం చెప్తారు? ఆయన చెప్పాలనుకునేదే చెప్పకూడదు, అలాగే చెప్పరు. సో దాన్ని ఎలా బయటికి తీయాలో అక్కడ ఏసీబీ అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మిగిలిన వాళ్ళతో మాట్లాడతారు, సమాచారాన్ని సేకరిస్తారు. రకరకాల పద్ధతుల్లో జరిగిన అక్రమాన్ని తెలుసుకోవటానికి మరి ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. అయితే ఈ రాజకీయ నాయకుల పరిస్థితి ఏంటంటే ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. నేను చెప్పింది వాళ్ళకి తెలియదేం కాదు. గవర్నర్ పర్మిషన్ తెలుసు, జరిగిందని తెలుసు. ఈ అధికారులు నేను చెప్పకపోయినా వేరే రకంగా ఎవిడెన్స్ తెస్తారని తెలుసు. ఉంటే కనుక ఆయన చేసిందే లేదో ఆయనకు మాత్రం ఖచ్చితంగా తెలుసు. కాబట్టి తేడా ఏం చేశారో అది ప్రూవ్ అవుతుందని కూడా తెలిసినప్పటికి కూడా మేమేమీ చేయలేదు అనే ధోరణిలో ప్రజలకి చెప్పటం, మీడియాల ద్వారా ప్రచారం చేసుకోవటం, సానుభూతిని పొందటానికి, రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు చేస్తారు. అది పర్పస్ అది. అయితే ఏంటంటే వీళ్ళకి కేసులు అంటే కూడా భయం లేకుండా పోయింది రాజకీయ నాయకులకి. ఈ రోజున రాజకీయ నాయకులు చేసే అవినీతి అంతా ఇంత కాదు. ఈ అధికారులు ఏమైపోయారంటే చివరికి వాళ్ళకి లొంగిపోయి పనిచేయడం ద్వారా ఇలాంటి అక్రమాలు ఏదో 1-2 ద్వారా బయటకు వస్తున్నాయి.
సో ఈ రాజకీయ నాయకులు చేసినటువంటి వేల కోట్ల అవినీతిలో వాళ్ళు ఎలా తయారంటే, ఒక 1000 కోట్లు అవినీతితో సంపాదిస్తే ఒక 100 కోట్లు ఈ ఖర్చు పెట్టుకుంటే కోర్టులకు కానీ, అడ్వకేట్లకు కానీ, ప్రచార సాధనాల్లో ప్రచారం రావడానికి వీలుగా చేయటం కానీ, జనాల్ని సమీకరించి పెద్ద పెద్ద మీటింగులు పెట్టి మేమే అన్యాయం చేయలేదని చెప్పటం కానీ, రకరకాల వర్గాలని ఇన్ఫ్లుయెన్సర్స్ని మొబిలైజ్ చేసి సోషల్ మీడియాలో ఏం జరగలేదని చెప్పడం కోసం ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి కేసుల్లోంచి బయటపడటం. ఇంకోటి ఏంటంటే, మన కోర్టుల్లో జరుగుతున్న విషయం ఏంటంటే, కేసులు తేల్చరు. విచారణకున్న కేసులు పోలీసులు పట్టుకోకపోతే వెంటనే పోలీసుల మీద పడతారు. 24 గంటలు అరెస్ట్ చేయాలంటారు. ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదంటారు. మరి ఛార్జ్షీట్లు వేయడంలో లేట్ అయిందంటారు. పోలీసులు తప్పుపడతా ఉంటారు. సరే, ఛార్జ్షీట్ వేసినాక కోర్టుల్లో కేసులు త్వరితగతిన మరి ట్రయల్ కావు. ఇప్పుడు సుప్రీంకోర్టు సీజేఐ 4-5 సంవత్సరాల క్రితం ఆయన ఏమన్నారు, సంవత్సరం లోపలనే ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులన్నీ అయిపోవాలని చెప్పారు. అది 4-5 సంవత్సరాలు ఇంతవరకు అతిగతి లేదు. మనం జగన్ కేసే ఉదాహరణ తీసుకున్నాం. 16 నెలలు జైల్లో ఉన్నాడు ఆయన. దాదాపుగా 15 సంవత్సరాలు అవుతుంది ఆ కేసు పెట్టి. తర్వాత ఆయన పాదయాత్ర చేశాడు, 5 సంవత్సరాలు సీఎంగా చేశాడు, ఆయన కంటిన్యూ అవుతున్నాడు. మరి ఏమైందంటే ఆ కేసు ఎందుకు మీరు చేయలేకపోయారు? దోషో నిర్దోషో తేల్చి చెప్పాలి కదా. మరి ఇది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కోర్టులకు కూడా ఉంది కదా. కోర్టుల్ని ఏ రకంగా ప్రశ్నిస్తారు? ప్రశ్నించే అవకాశాలు లేని పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ ఉంది ఈ రోజున. కొంచెం ఎక్కువ మాట్లాడినా కంటెంప్ట్ అనేటువంటి భయంతో కానీ, రెండోది మనకు అసలు నిర్ణయాత్మకంగా కోర్టులు పనిచేయకపోవటం వలన, క్రియాశీలకంగా వ్యవహరించకపోవటం వలన ఇలాంటి కేసులు వచ్చినప్పుడు పిటిషన్లు పెద్ద పెద్ద అడ్వకేట్లను ఇచ్చి బాగా డబ్బులు వాళ్ళకి ఫీజులు ఇచ్చి వాళ్ళని పెట్టుకోవడం, వాళ్ళ ద్వారా కొన్ని ఆర్డర్స్ ముద్దాయిల తరపు వస్తున్నాయి కానీ ప్రజల తరపు ఆర్డర్స్ రావట్ల. ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగా ప్రజాప్రతినిధులు చేసినటువంటి అవినీతి కేసుల మీద కోర్టులు మరి వెనువెంటనే స్పందించాలి. ఈ రోజున లాస్ట్ హోప్ మనకి జ్యుడిషియరీ మీదనే ఉంది. ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ ఎట్లా తయారైందంటే, అవినీతి చేయని నాయకుడే లేడు కదా. చేయని నాయకుడిని మనం వెతికి పట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు పాసివ్గా తయారు, కర్మ సిద్ధాంతాన్ని నమ్మి గినింతేలే మనం బతికింతేలే, ఎలక్షన్లు వచ్చినప్పుడు 1000 రూపాయలు 2000 ఇస్తారు, అవి తీసుకుని సరే ఇతను భరించలేం, ఇతను మార్చేద్దాం అనే దృష్టితో ఇంకొక అతనికి వేస్తున్నారు, అతనికి ఇష్టం ఉన్నా లేకున్నా. సో ఈ రకంగా రాజకీయంగా అధికారాన్ని సంపాదించడం అలవాటు పడినటువంటి నాయకులు అవినీతిని యథేచ్ఛగా చేస్తున్నారు. కోర్టులు ఈ విషయంలో స్పందించాలి. ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులు డే టు డే ట్రయల్ నిర్వహించి చేయాలి. ఇప్పుడు మనం కొన్ని కేసులు చూస్తుంటాం. ఈ పోక్సో కింద కానీ ఆడవాళ్ళ మీద అత్యాచారాల కేసులో నెలలో ఇచ్చామంటారు. నెలలో అతనికి శిక్ష పడింది అంటారు. 30 రోజుల్లో మేము ఇన్వెస్టిగేట్ చేసాం, 30 రోజుల్లో కూడా వాళ్ళు శిక్ష వేశారంటారు. అంటే అక్కడ ఏమవుతుందంటే, ఆ ముద్దాయికి వీళ్ళంతా రాజకీయ నాయకులంతా బలమైన వాడు కాదు, డబ్బున్నవాడు కాదు, వాడు చేశాడు, తప్పు చేశాడు, వాడికి అంత ఇది దొరకదు, మీడియా కూడా వాడికి ఏ రకమైన అవకాశం ఉండదు. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు అంతకన్నా పెద్ద తప్పులు చేస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే, ఒక అమ్మాయికి జరిగింది అయితే ఇది మొత్తం వ్యవస్థగా జరుగుతున్నటువంటి అన్యాయం. దీని మీద మరి జ్యుడిషియరీ ఎంత తొందరగా స్పందిస్తే అంత మంచిది. అప్పుడే అవినీతిని అరికట్టగలుగుతాం. లేకపోతే ఈ ప్రచారాలు ఇట్లాగే సాగుతూ ఉంటాయి. మరి గవర్నమెంట్ ఇక్కడ ఏసీబీ మీరు డీజీగా పనిచేశారు. ఇప్పుడు కేటీఆర్కి సంబంధించిన కేసు ఒకవేళ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా జరుగుతుంది, ఏసీబీ ఎలాంటి ఆధారాలు సేకరిస్తుంది, ఫైనల్గా ఇప్పుడు ఒకసారి విచారణకు హాజరయ్యారు, విచారణకు హాజరయ్యేందుకు కూడా కేటీఆర్ భయపడే అడ్వకేట్ కావాలి అని చెప్పి కోర్టు నుండి తీసుకొని రావడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారు సార్? అసలు ఇవన్నీ డిలే టాక్టిక్స్ అండి. ఇప్పుడు లాయర్ అవసరం ఏముంటుంది? ఒక ఉన్నత పదవిలో పనిచేసిన ఆయన, అందరికీ తెలిసిన వ్యక్తి, మరి మీడియా సాక్షిగానే వాళ్ళు అటెండ్ అవుతారు, మీడియా సాక్షిగానే బయటకు వస్తారు. ఏం జరుగుతుంది? ఏసీబీ అధికారులు ఏం చేస్తారు? ఇప్పుడు అరవింద్ కుమార్ ఆయన ఆఫీసర్ అటెండ్ అయ్యాడు, వెళ్ళిపోయాడు. ఈరోజు బిఎల్ఎన్ రెడ్డి ఎక్స్ చీఫ్ ఇంజనీర్ అటెండ్ అవుతాడు, బయటకు వస్తాడు. నిన్న ఆయన అటెండ్ అయ్యి వచ్చేసాడు కదా. ఏం కాదు. ఇదేంటంటే డిలే. కేటీఆర్ నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది, ఇంట్లో సోదాలు చేస్తారు అని చెప్పేసి కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏసీబీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడినా అది రాజకీయ లబ్ధి కోసం మాట్లాడతారండి. అంత తప్పితే ఏం లేదు. మేమేం చేయలేదు, మేము అసలు ఈ రాజకీయ నాయకులు ఎలా మాట్లాడతారంటే వాళ్ళ శుద్ధపోసలు అన్నట్టుగా మాట్లాడతారు. చేసేదంతా చేస్తారు.
అంటే ఇది అలవాటైపోయింది, మనం కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం పౌరులుగా. వాళ్ళు అంతేలే అనే దానికి వచ్చేసాం. అందువలన వాళ్ళు ముందే ఊహించి జరగబోయే వాటిని చెప్తారు, అధికారులు ఇలా చేస్తారు అలా చేస్తారు అని చెప్పి, అదేదో చేయటం తప్పన్నట్టుగా. అందుకే ఈ అధికారులకు కూడా పని చేయడానికి చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఈ రోజున. మామూలు కేసుల్లో ఇంత బాధ ఉండదు, వెంటనే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి 10 రోజుల్లో క్లోజ్ చేసేస్తారు. ఈ కేసులు ఏం చేస్తున్నారంటే రాజకీయంగా ఇలా తయారయ్యేటప్పటికి అధికారులకు కూడా ఒక్క కేసులో ఒక అధికారి పనిచేయాల్సింది 10 మంది పనిచేయాల్సి వస్తుంది. అంటే 10 కేసుల్లో ప్రజలకు నష్టం జరుగుతుంది ఈ ఒక్క కేసు వల్ల. ఇట్లా మీకు ఏమవుతుందంటే ఇవన్నీ రాజకీయ లబ్ధి కోసం చేసేటువంటి ఇవి పోలరైజ్డ్ పాలిటిక్స్ ఉన్నాయి కాబట్టి, 2 పార్టీల సిస్టమ్ లాగా మన దగ్గర నడుస్తుంది కాబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇట్లానే ఆరోపణలు చేసుకుంటారు. మరి కేటీఆర్ ప్రెస్ మీట్లలో ఒకలాగా మాట్లాడుతున్నారు, బయటికి వెళ్ళిన తర్వాత ఒకలాగా మాట్లాడుతున్నారు. అసలు దీనికి సంబంధించి ఏసీబీ బయట మాట్లాడిన మాటలను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుందా సార్? వాళ్ళకి అది అంతా సమాచారమే కదా, సమాచారాన్ని తీసుకుంటుంది. సమాచారం తీసుకుని బట్ ఫైనల్గా ఏంటంటే ముద్దాయిలు ఏం చెప్పినా సాక్ష్యాలు ఏమున్నాయి అనేదే చూస్తారు. సాక్ష్యం వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏమవుతుందంటే ఒక్కోసారి ముద్దాయిలు అనవసరంగా ఎక్కువగా మాట్లాడటం వలన రాజకీయ లబ్ధి కోసం జరగవచ్చు, కానీ కేసు పరంగా నష్టాలు జరుగుతాయి, వాళ్ళకే నష్టాలు జరుగుతాయి. క్రిమినల్ కేసులు ఎప్పుడు కూడా ముద్దాయిలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వీళ్ళు ఏం చేస్తారంటే రాజకీయ నాయకులకి మాట్లాడకపోతే అదొక ప్రాబ్లం, వీళ్ళు ఏదో తప్పు చేశారు అనుకుంటారని చెప్పి ప్రచారం వస్తుందని ఎక్కువ మాట్లాడతారు. మాట్లాడేటప్పుడు ఏమవుతుందంటే చాలా వరకు చట్టం పైన అవగాహన, రూల్స్ పైన అవగాహన ఉండదు కాబట్టి ఒకసారి ఒక మాట ఇంకోసారి ఇంకో మాట మాట్లాడి అనవసరంగా దొరికిపోతూ ఉంటారు. సరే, ఈ కేసులో అవినీతి ఒకవేళ రుజువు అయితే కేటీఆర్కి ఎన్ని సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది సార్? 7 సంవత్సరాలు శిక్ష ఉంటుంది కనీసం. అంటే ఇప్పటివరకు కూడా మీరు పనిచేసిన సమయంలో కావచ్చు, ఇప్పుడు దర్యాప్తు చేస్తున్న ఏసీబీ ఏజెన్సీలో కావచ్చు, ఈ కన్వెన్షన్ రేటు చాలా తక్కువ ఉంటుంది అంటారు సార్. అసలు ఇప్పుడు కూడా ఈ కేసులో కేటీఆర్కి సంబంధించిన ఆధారాలు సేకరించామని చెప్తున్నారు, విచారణ జరుగుతుంది అంటున్నారు. అందులో ఆధారాలు ప్రూవ్ అయితే కేటీఆర్ ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాలి? అదే కదా మరి, ఇది కోర్టు బాల్ విల్ బి ఇన్ ది కోర్ట్స్ నిర్ణయిస్తాయి. ఈ ఏసీబీ అధికారులు సేకరించినటువంటి సాక్ష్యాధారాలను వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. తీసుకున్నాక వివిధ రకాలైన జడ్జిమెంట్స్ ఉంటాయి. సో ఏది తీసుకోవచ్చు ఏది తీసుకోకూడదు చూసుకుని ఆ రోజున ఉన్నటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క విచక్షణను బట్టి తీర్పులు ఉంటాయి. ఆయన అసలు తొందరగా ఇవ్వదలుచుకుంటే తొందరగా ఇస్తారు, లేదులే మనం చూద్దాం ఏమనుకుంటే వాయిదాలు వేసుకుంటూ పోతారు. జనరల్గా ఇలాంటి కేసుల్లో కోర్టులు ఎక్కువగా వాయిదాలే వేస్తాయి, కేసులు తేల్చవు. ఎందుకో తెలియదు కానీ మొత్తం మీద కోర్టుల్లో పెద్దవాళ్ళ మీద కేసులు ఎప్పుడు కూడా డిలే అవుతాయి, చిన్నవాళ్ళ మీద కేసులు తొందరగానే వాళ్ళు పరిష్కరిస్తారు. ఈ కేసులు ఎందుకో డిలే అవుతాయి అంటే అది వాళ్ళకే తెలియాలి, మనం ఏం చెప్తాం దాని గురించి. అందువల్ల ఏమైనా జరగవచ్చు, రేపు కోర్టులో ఏమైనా జరగవచ్చు. మనం కొంతవరకే పోలీసులు చేయగలిగేది ఏంటంటే ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయటం, సాక్ష్యాధారాలు సేకరించడం, అరెస్ట్ చేయటం, రిమాండ్కి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయటం, ఛార్జ్షీట్ వేయటం, ఇంతవరకే పోలీసులు చేయగలరు. ఈ సాక్షులు ఏదైతే పోలీసుల ముందు చెప్తారో, దర్యాప్తు అధికారుల ముందు చెప్తారో అది వాళ్ళు మళ్ళీ అక్కడ చెప్పాలి, కోర్టుల ముందు చెప్పాలి. సో అది ఎన్నాళ్ళు పడుతుందో తెలియదు. వాళ్ళకి సాక్షులు కొంతమందికి విషయాలు గుర్తుండవు. కొంతమంది అధికారులు ఉంటారు, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, రేపు రిటైర్ అయిపోయినాక వాళ్ళకి బాధ్యత అంతగా ఉండదు. ఆ రోజున మరి ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారో మనం చెప్పడానికి లేదు. అందువల్ల కోర్టులు ఏం చేస్తాయంటే డిలే చేస్తాయి. ఈ డిలే చేయటమే ముద్దాయిలకు వరంగా మారిపోయి వాళ్ళు కేసుల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఏదైతే ఏసీబీ దర్యాప్తులో అన్ని ఆధారాలు ఉంటేనే ఖచ్చితంగా కేసు నమోదు చేస్తారు. ఇటు కోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేసింది, గవర్నర్ అనుమతించింది కాబట్టి అన్ని లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. అందులో రాజకీయ నాయకుల కేసులు వచ్చేసరికి ఖచ్చితంగా కోర్టులు కూడా త్వరగా నిర్ణయం తీసుకొని శిక్షలు ఖరారు చేస్తే, ఒకవేళ వాళ్ళు నిజాయితీగా బయటపడితే నిజాయితీగా, లేదంటే తప్పు చేస్తే వారికి శిక్ష పడే విధంగా తీర్పులు వస్తే ఇలాంటి నేరాలు కూడా జరగవు అని చెప్పేసి కూడా పూర్ణచంద్రరావు గారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ శ్రీకాంత్, సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.